ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో కంపెనీని స్కేల్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ కానీ ఒక సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఉండాలి అని ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. సో లెట్స్ ఒక జొమాటోని ముందు మాట్లాడుకున్నట్టు జొమాటో కంపెనీ అనుకుంటే జొమాటోని ఇనీషియల్లీ ఒక చిన్న కంపెనీలో ఉన్నప్పుడు అక్కడ ఫౌండర్ ఆ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ని కనుక్కోవడం ఎట్లా, అది కనుక్కున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసడం ఓకే. స్కేల్ చేసేటప్పుడు అరే స్క్రూ తిప్పేవాడు స్క్రూ తిప్పుతాడు, స్పానర్ వాడేవాడు స్పానర్, వాడి పని వీడి చేయడు, వీడి పని వాడి చేయడు, ఎవరి పని వాళ్ళే చేస్తారు. కరెక్ట్. ఈ సిస్టమ్కి ఈ సిస్టమ్, ఆ సిస్టమ్కి ఆ సిస్టమే అది వెళ్తూ ఉంటుంది పైకి. కరెక్ట్. ఇది అంతా స్కేల్ అవుతున్నప్పుడు స్కేల్ అయినాక చూస్తే నీకు కనిపిస్తుంది. బట్ స్కేల్ అయ్యేటప్పుడు యాజ్ అ ఫౌండర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఓనర్ ఎట్లా కనిపెట్టాలి సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ని షేప్ చేయడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ స్టార్టప్ గురించి మాట్లాడుకుంటే, నేను బిజినెస్ గురించి మాట్లాడితే స్టార్టప్ గురించి మాట్లాడుతున్నా. అదే ఒకరు పెట్రోల్ పంప్ బిజినెస్ పెట్టాడు అనుకో, పెట్రోల్ కొట్టేటోడు పెట్రోల్ కొడతాడు, కలెక్ట్ చేసుకుంటాడు, అదొక సెట్ సిస్టమ్. బట్ ఓన్లీ స్టార్టప్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే, స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో ఫౌండరే ఎవ్రీథింగ్. CEO అంటారు కదా, చీఫ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్. అంతే, ఫౌండరే ఎవ్రీథింగ్. ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నా ఒకవేళ ఏదైనా ఫ్లోర్ మీద పడితే నేనే మాబ్ తెచ్చుకొని క్లీన్ చేసుకునేటోండి. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. మాబింగ్ ద ఫ్లోర్ నుంచి వెళ్ళి క్లయింట్ దగ్గర కూర్చుని వాడిని కన్విన్స్ చేసుకోవడం వరకు అంతా మందే. అక్కడ ఏమి ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు, బికాస్ మనకి టీమ్స్ ఏమి ఉండవు. సో అందుకనే స్టార్టప్ ఎన్విరాన్మెంట్ని ఒక క్లాసిఫికేషన్ ఉంది. 0 to 1, 1 to 10, 10 to 100, 100 to 1000 and 1000 to infinity. 0 to 1 అనే ఒక బుక్ కూడా ఉంది, పీటర్ థీల్ది. 0 to 1, 1 to infinity, 2 బుక్స్ పీటర్ థీల్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ బుక్స్. 0 to 1లో ఏమవుతుందంటే ఫస్ట్ నువ్వు సర్వైవ్ చేసుకో. అలా ఏమున్నాయి, ఎలా ఉంది, నువ్వు బతుకు, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకో, నువ్వు చేతిలో డబ్బులు చేసుకో, ఫస్ట్ నువ్వు బతుకు. బతికిన తర్వాత 1 to 10లో ఏమవుతుందంటే స్కేల్ చేయి, నెమ్మదిగా స్కేల్ చేసుకుంటూ పో. ఏంటి, ఓకే ఇక్కడ ఇది ఉంది, అక్కడ చిన్నగా ప్రాసెస్ సెట్ చేసుకుంటావు. అంటే ఒక ఎంప్లాయీని తెచ్చుకుంటావు, 2 ఎంప్లాయీస్ని తెచ్చుకుంటావు. వాడికి ఏం చెప్తావు అంటే, ఒరే నాయన మెయిల్ రాయాలి అంటే, ఫస్ట్ నేను కూడా ఫేస్ చేశా. వాడు మెయిల్ రాయాలి అంటే వాడు ఒక క్లయింట్కి రుబాబుగా ప్లీజ్ ప్రొవైడ్ ద డాక్యుమెంట్స్, ఆర్ ప్లీజ్ ప్రొవైడ్ కూడా కాదు, వాడు లెట్స్ నా ఫస్ట్ ఎంప్లాయీ వాడు ఒక వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంప్లాయీ, వాడు క్లయింట్కి మెయిల్ రాస్తాడంటే గివ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటాడు. క్లయింట్ ఏమనుకుంటాడు, ఇది. సో మళ్ళీ అన్ని కూర్చోబెట్టి, అలా కాదురా, డియర్ సార్, కామా ఒక స్పేస్ ఇచ్చి కింద ప్లీజ్ ప్రొవైడ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ సో అండ్ సో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ప్లీజ్ గివ్ ద కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద పర్సన్, ఐ విల్ కాల్ అండ్ టేక్ ద డాక్యుమెంట్స్. ఇది నేర్పించుకోవాల్సి వస్తుంది. నేర్పించుకున్నాక ఏమవుతుందంటే ఆ 1 to 10లో ఈ చిన్న చిన్న ప్రాసెస్ అన్నీ వాడికి నేర్పిస్తూ ఉంటాం. ఎలా మెయిల్ రాయాలి, ఎలా ఇది చేయాలి, క్లయింట్ వస్తే షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి. ఎందుకంటే తెలీదు, డెఫినెట్లీ నాకు కూడా తెలీదు. కూర్చుని షేక్ హ్యాండ్ ఇవ్వాలా, నుంచుని షేక్ హ్యాండ్ ఇవ్వాలా, షేక్ హ్యాండ్ ఇస్తూ ఇటు చూడాలా, షేక్ హ్యాండ్ ఇస్తూ వాడి కళ్ళల్లో చూడాలా, ఇవన్నీ తెలియదు ఆబ్వియస్లీ. సో ఫోన్లో ఎలా మాట్లాడాలి, సార్ అనాలా, పేరు పెట్టి పిలవాలా, ఏం చేయాలి, ఇదంతా తెలియదు. 1 to 10లో చిన్నగా ప్రాసెస్ సెట్ చేసుకుంటుంటాం. 1 to 10 అయ్యాక 10 to 100. 10 to 100లో ఏమవుతుందంటే టీమ్ బిల్డింగ్లో కల్చర్ బిల్డింగ్, స్లోగా కల్చర్ బిల్డ్ చేస్తావు. కల్చర్ బిల్డ్ చేయడం ఏంటి, అగ్రెసివ్గా మాట్లాడాలా, పొలైట్గా మాట్లాడాలా, దెర్ ఇస్ అ కల్చర్. సో మెయిల్స్ ఎలా రాయాలి, హూ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్. సో అమెజాన్ కస్టమర్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏదేమైనా కూడా కస్టమరే ఇంపార్టెంట్ వాళ్ళకి. కస్టమర్ తప్పు చేసినా కూడా కస్టమరే ఇంపార్టెంట్ వాళ్ళకి, బికాస్ ఫర్ దెమ్ కస్టమర్ ఇస్ కరెక్ట్. కస్టమర్ తప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని వాడు ఆలోచిస్తాడు తప్ప కస్టమర్ తప్పు చేశాడని వాడు పగబట్టాడు. సో దెర్ ఇస్ అ కల్చర్. సో 10 to 100లో యూ స్టార్ట్ బిల్డింగ్ ద కల్చర్. స్మాల్ సిస్టమ్, 100 to 1000లో యూ బిల్డ్ ప్రాపర్ సిస్టమ్స్. సో 10 to 100లో నువ్వు టెక్స్ ఇంప్లిమెంట్ చేస్తావు, CRM సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేస్తావు, HRMS, CRM అంటే అదే సేల్స్ సాఫ్ట్వేర్, HRMS అంటే పేరోల్ సాఫ్ట్వేర్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది చేసుకున్నప్పుడు దెన్ 100. సో ఏంటంటే సిస్టమ్ బిల్డింగ్ అండ్ ప్రాసెస్ అనేది ఒక రోజులో జరగదు. 0 to 1లో ఫస్ట్ నీ ఎయిమ్ సర్వైవల్, 1 to 10లో నీ ఎయిమ్ ప్రాఫిటబిలిటీ.
నేను బతకాలి, ఇది చేసుకోవాలి. 10 to 100లో దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సిస్టమ్స్, ఆల్ దిస్. ఫస్ట్ సిస్టమ్స్ పెట్టి కూర్చున్నావు అనుకో, నీ టైం అంతా దాంట్లోకే పోద్ది. ఎగ్జిక్యూషన్లో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు 100 కోట్ల ఫండ్ వచ్చింది, 100 కోట్ల ఫండ్ రైజ్ చేశాను, సెగ్రిగేట్ చేయొచ్చు. క్రెడ్ ఉంది, స్టార్టింగే హెవీ ఫండ్ రైజ్ జరిగింది కునాల్ షా. సో ఆ టైంలో ఏమవుతుంది, దెన్ హీ కెన్ సెగ్రిగేట్. అదే స్మాల్గా ఓ 10 లక్షలతోనో, 1 కోటి రూపాయలతోనో, 50 లక్షలతోనో స్టార్ట్ చేస్తే వాళ్ళు బిజినెస్ చేయడం మీద ఫోకస్ చేయాలి. సో సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ విల్ సెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఫౌండర్స్ మైండ్ సెట్ కూడా జనరల్లీ ఏమవుతుందంటే, ఇనిషియల్లీ వాడు ఏ మైండ్ సెట్తో ఉన్నాడో వాడు అదే మైండ్ సెట్తో గ్రో అవ్వలేడు. వాడు ఎక్కడికక్కడ మైండ్ సెట్ మార్చుకుంటూ ఉండాలి. మేనేజ్మెంట్ కూడా ఎక్కడికక్కడ మైండ్ సెట్ మార్చుకుంటూ ఉండాలి. 0 to 1లో నీకు 100% కేపబిలిటీస్ ఉన్నాయి. ప్రాసెస్లో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్, మై ఫస్ట్ జాబ్ ఇస్ టు ఎలిమినేట్ యూ. ఎందుకంటే నా కంపెనీ గ్రోత్కి యు ఆర్ ద స్టాపర్. సో ఫస్ట్ నేను ఎలిమినేట్ చేసేస్తాను. స్లోగా ఎలిమినేట్ చేసి 1 to 10 వాళ్ళని పిక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేసి 10 to 100 పిక్ చేసుకోవాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. రూత్లెస్ ఉండాలి అంతే. రూత్లెస్ అంటే చెప్తారు, వన్ ఆఫ్ ద నోటబుల్ కంపెనీ, వెరీ నోటబుల్ కంపెనీ, అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఐఐఎమ్స్ని హైర్ చేసుకున్నారు. ఐఐఎమ్స్ని ఎలా హైర్ చేసుకున్నారు? సో లెట్స్ సే నీకు ఒక 70 లక్షల జీతం ఇస్తా. ఐఐఎమ్స్, ఐఎస్బి, ఆల్ ద బీ స్కూల్ హైర్ చేసుకున్నారు. వెరీ ఫేమస్ కంపెనీ. నీకు ఒక 70 లక్షల జీతం ఇస్తా. 70 లక్షల జీతం ఎలా ఇస్తా? 40 లక్షల శాలరీ ఇస్తా, 30 lakhs ఈసాప్స్ అంటే షేర్స్, కంపెనీ షేర్స్ ఇస్తాను అంటారు. సో 40 లక్షల శాలరీ ఏమో 30 లక్షలు ఈసాప్స్. ఆ ఈసాప్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఇస్తాను? 5 ఏళ్ళ తర్వాత ఇస్తాను. నువ్వు నా ఆర్గనైజేషన్లో 5 ఏళ్ళు పనిచేస్తే నీకు 5th year ఇస్తాం. 4వ year అందరినీ బీకేశారు. 30 లక్షలు ఇంటూ 4 ఏళ్ళు ఎంత? 1,20,00,000 పోయాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ కదా, నథింగ్ వీ కెన్ టెల్. ఇట్ ఈస్ ద గేమ్ విచ్ దే విల్ ప్లే. సో అందుకనే ఎథికల్ స్టాండర్డ్స్, కల్చర్ ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ చూస్తాము, టాటా అబ్సల్యూట్లీ బ్రిలియంట్, దెర్ ఇస్ నో కంప్లైంట్స్. అమెజాన్ కల్చర్ అంటే కల్చర్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కూడా చేస్తారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు చూస్ విచ్ కంపెనీ ఆర్ యూ అసోసియేటింగ్ విత్, whether as a business or as an employee, because that culture means a lot.